హలో మేడం, నేను రవీంద్రని మాట్లాడుతున్నాను. చెప్పు. మేడం, వాసుదేవ్ భార్య మీనాక్షి మహిళా మండలి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి దేవుని వదిలేయమని చాలా గొడవ చేస్తున్నారు మేడం. నువ్వు చదువుకుని పోలీస్ అయ్యావా, లంచం ఇచ్చి పోలీస్ అయ్యావా? అదేంటి మేడం, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి రఘురామ్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని పోలీస్ అయ్యాను. మరి నలుగురు ఆడవాళ్లు స్టేషన్కి వచ్చి గొడవ చేస్తే నాకు ఫోన్ చేస్తున్నావేంటి? రామ్ గారు ఎక్కడున్నారో తెలిసే వరకు దేవుని వదలడం కుదరదు. అందరినీ బయటికి తరిమేయ్. అలా అనకండి మేడం, సిచ్యువేషన్ చేయి దాటేలా ఉంది. అరెస్ట్ చేశాక ఇంతవరకు కోర్టుకి సబ్మిట్ చేయకపోతే నా ఉద్యోగానికే ప్రమాదం ఉంది. ప్లీజ్ కేసు విత్డ్రా చేసుకోండి మేడం. వాళ్ళని బయటికి పంపిస్తావా, శ్రీకాకుళం అడవుల్లోకి ట్రాన్స్ఫర్ చేయమంటావా? సరే మేడం, నేను చూసుకుంటాను. కానిస్టేబుల్స్ సార్, వీళ్ళందరినీ బయటికి తరిమేయండి. సిఐ గారు తప్పు చేస్తున్నారు. మహిళా మండలి మొత్తం మీ స్టేషన్ ముందు ధర్నాలు, నిరాహార దీక్షలు చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, ముందు బయటికి వెళ్ళండి. కానిస్టేబుల్స్ సార్, వెళ్ళండమ్మా, వెళ్ళండి. పోలీసులు, మీనాక్షికి న్యాయం జరగాలి. నడవండి, వాసుదేవ్ని వెళ్ళండి. వాసుదేవ్ని వెళ్ళండి, ప్లీజ్. బయటికి వెళ్ళండి మీరు. పోలీస్ జులుం. వెళ్ళండి. పోలీస్ జులుం. వెళ్ళండి, ప్లీజ్. బయటికి వెళ్ళండి మీరు. వాసుదేవ్ని. పోలీస్ జులుం. మీనాక్షి. పోలీస్ జులుం. వాసుదేవ్ని. వాసుదేవ్ని. మీనాక్షికి. చెప్పు. మేడం, ఆడవాళ్ళందరూ కలిసి బయట స్టేషన్ ముందు పెద్ద గొడవ చేస్తున్నారు. న్యూసెన్స్ క్రియేట్ అయ్యేలా ఉంది. మీరు వచ్చి ఒక సంతకం చేస్తే దేవుని రిలీజ్ చేస్తాను. ఇంత పిరికివాడివి నువ్వెలా పోలీస్ అయ్యావయ్యా? లాఠీ చార్జ్ చేసి అందరినీ బయటికి తరిమేయక చేతకాని వాళ్ళ నాకు ఫోన్ చేస్తున్నావేంటి? మీకు ఇక్కడ పరిస్థితి తెలియకుండా మాట్లాడుతున్నా మేడం. ఈ న్యూస్ ప్రెస్ దాకా వెళ్ళిందంటే మా అందరి ఉద్యోగాలు పోతాయి. దయచేసి వెంటనే రండి మేడం. కుదరదు.